నమస్కారం దేవీదేవరులారా, మీ అందరికీ స్వాగతం మీ సొంత ఛానల్ రుద్రఫలాలులోకి. ఈరోజు చెప్పబోయే కర్కాటక రాశి ఫలితాలు సాధారణమైనవి కావు. మే 26, 27, 28, 29 ఈ 4 రోజులు మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకురాబోతున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. కొంతమందికి అదృష్టం తలుపు తట్టబోతోంది, మరికొంతమందికి జీవితాన్ని మార్చే నిజాలు బయటపడబోతున్నాయి. ఈ వీడియోను చుట్టూ ఎవరూ లేని సమయంలో ఒంటరిగా వినండి, ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉండబోతున్నాయి. మీ గుండెల్లో దాచుకున్న బాధలకు సమాధానం ఈ వీడియోలో దొరకవచ్చు. ఈ ఫలితాలు వినేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని పూర్తి శ్రద్ధతో వినండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వకూడదు. రుద్రఫలాలు కుటుంబ సభ్యులుగా మీ అందరికీ దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. కర్కాటక రాశివారికి మే 26 నుండి జీవితంలో ఒక విచిత్రమైన మార్పు ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్న కోరిక ఒక్కసారిగా నెరవేరే దారిలోకి వస్తుంది. మీరు ఊహించని వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది. ఇంతకాలం నిన్ను పట్టించుకొని వాళ్లు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ ముందుకు రావడం మొదలవుతుంది. చాలా కాలంగా మీరొక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్య వల్ల ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎంతో బాధని మోస్తూ జీవించారు. ఇప్పుడా బాధ నుంచి బయటపడే సమయం దగ్గరపడింది. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన మొదట చిన్నదిగా కనిపించినా తరువాత అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మీకు అకస్మాత్తుగా ఒక వార్త వినిపిస్తుంది. ఆ వార్త విన్న తర్వాత మీ గుండె బలంగా కొట్టుకుంటుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం మళ్లీ మీ ముందుకు వస్తుంది. కానీ ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు వెంటనే నమ్మకండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచి కోసమే ఉండరు. కొంతమంది మీ విజయాన్ని చూసి లోపల అసూయపడుతున్నారు. మీరు ఎదగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ 26 రాత్రి తర్వాత మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది. ఇంతకాలం మీరు బాధపడ్డ విషయాలపై ఇప్పుడు కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. గతాన్ని పట్టుకొని ఏడవడం తగ్గుతుంది. మీలో కొత్త ధైర్యం పెరుగుతుంది. దేవుడు మీకొక సంకేతం ఇవ్వబోతున్నాడు. కొందరికి విచిత్రమైన కలలు రావచ్చు. ఆలయం కనిపించడం, దీపాలు కనిపించడం, పవిత్రమైన నీరు కనిపించడం లాంటి సంకేతాలు వస్తే అది మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైందని అర్థం. మీరు అయ్యప్ప స్వామిని నమ్మితే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ విషయాల్లో కూడా పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇంతకాలం మీ మాట విననివాళ్లు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీ విలువ తెలుసుకుంటారు. కానీ ఒక వ్యక్తి అసలు స్వభావం మీకు బయటపడుతుంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తే మీకు ద్రోహం చేశాడని తెలిసి మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ నిజం తెలిసిన తర్వాత కొన్ని రోజులు చాలా బాధపడతారు. కానీ అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది. ఎందుకంటే మీరు ఇంకా ఆలస్యంగా తెలుసుకొని ఉంటే మరింత నష్టం జరిగేది. కర్కాటక రాశివారు మనసు చాలా మృదువుగా ఉంటుంది. అందుకే ఎవరైనా చిన్న మాట అన్నా కూడా లోపల చాలా బాధపడతారు. మీరు అందరినీ ప్రేమిస్తారు, కానీ అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడలాంటి వాళ్లనుంచి దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది. మే 27 నుంచి మీ జీవితంలో నిజమైన మనుషులు మాత్రమే మిగిలిపోతారు. నకిలీ ప్రేమలు, నకిలీ స్నేహాలు నెమ్మదిగా బయటపడతాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరికి అప్పు ఇచ్చి మర్చిపోయారో వాళ్ళిప్పుడు మీ దగ్గరకు వచ్చి తిరిగి ఇవ్వవచ్చు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. చిన్న అవకాశంలాగా కనిపించినా అది తరువాత పెద్ద విజయంగా మారుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఒప్పందాలు రావచ్చు. విదేశీ సంబంధాల ద్వారా లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మే 28 నుంచి మీ అదృష్టం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. ఇంతకాలం నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడిన వారికి ఇప్పుడు దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. మీ కన్నీళ్లకు విలువ రాబోతోంది. మీరు పడిన అవమానాలకు సమాధానం దొరుకుతుంది. మీను తక్కువ అంచనా వేసిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ప్రేమ విషయాలు మాత్రం చాలా జాగ్రత్త అవసరం. మీ హృదయాన్ని అర్థం చేసుకోని వ్యక్తుల కోసం మళ్లీ కన్నీళ్లు పెట్టకండి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కానీ ప్రతి తిరిగి వచ్చే వ్యక్తి నిజమైన ప్రేమతోనే వస్తాడని అనుకోవద్దు. కొంతమంది వారి అవసరాల కోసం మాత్రమే వస్తారు. అందుకే ఈ సమయంలో మీ మనసును కాపాడుకోవాలి. ఎవరికైనా వెంటనే పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి. మే 29న ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగవచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు, కుటుంబ ఆస్తి విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ చెవులకు చేరుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ మనసులోని ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం చూపుతోంది. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. నిద్ర సరిగ్గా తీసుకోండి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి నమ్మకం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ అయ్యప్ప స్వామి నామస్మరణ చేయడం వల్ల మీలో ప్రశాంతత పెరుగుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలన్నీ మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడా బలంతో ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. మీరు ప్రేమించండి. మీ విలువను గుర్తించండి. ఎవరికోసం మీ జీవితాన్ని త్యాగం చేయకండి. దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు కేవలం ధైర్యంగా ముందు అడుగువేయాలి. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకాలం మీరు మానసికంగా ఎంత బాధ అనుభవించారో ఇప్పుడది శరీరంపై ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా కూర్చొని గతాన్ని గుర్తుచేసుకుని బాధపడ్డం ఇవన్నీ మీ శక్తిని తగ్గిస్తున్నాయి. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా అలసిపోయారు. మీ మనసులో ఎవరితో చెప్పలేని బాధ ఉంది. ఆ బాధను దాచిపెట్టి నవ్వుతూ జీవిస్తున్నారు. కాని దేవుడు ఇప్పుడు మీకొక హెచ్చరిక ఇస్తున్నాడు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తరువాత పెద్ద సమస్యలు రావచ్చు. మే 26 తర్వాత ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు, బీపీ, నరాల బలహీనత, ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కువగా కోపం పెట్టుకోవడం తగ్గించాలి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడాలని అనిపించదు. కాని అదే సమయంలో మీకు దగ్గరైన వ్యక్తులతో మీ బాధను పంచుకోవడం మంచిది. దేవుని ప్రార్థన మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. అయ్యప్పస్వామి నామస్మరణ మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో మీకు ద్రోహం చేసిన వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. మీరు ఎంతో నమ్మినవారు కూడా మీ వెనుక మాట్లాడారని తెలిసి మీరు బాధపడతారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకుని వెళ్లిపోయినవాళ్లు ఇప్పుడు తమ అసలు రూపాన్ని చూపిస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకున్నారు. కాని కొంతమంది మీ ప్రేమను, మీ నమ్మకాన్ని బలహీనతగా తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు మీ జీవితంలోంచి నెమ్మదిగా దూరమవుతారు. మే 27న ఒక సంఘటన మీ కళ్లను తెరిపిస్తుంది. మీరు ఇంతకాలం నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం విన్న తర్వాత మొదట మీరు పూర్తిగా విరిగిపోతారు. ఎందుకంటే మీరు వారిని గుండెల్లో పెట్టుకున్నారు. కాని దేవుడు ఈ నిజాన్ని మీకు చూపించడం వెనుక ఒక కారణం ఉంది. మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులను ముందుగానే దూరం చేయడానికి ఈ సంఘటన జరుగుతుంది. అందుకే ఈ బాధను శాపంగా కాకుండా హెచ్చరికగా తీసుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు చాలామంది ఉన్నారు. మీరు నవ్వితే కూడా వాళ్లకు ఇష్టముండదు. మీరు కష్టపడితే అసహనం పెరుగుతుంది. కొంతమంది మీపై కళ్లతోనే దృష్టి పెట్టారు. అందుకే ఈ సమయంలో మీ విజయాల గురించి అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లు రహస్యంగా ఉంచుకోండి. మీరు మౌనంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ మే 28 తర్వాత మీ అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది. విదేశీయోగం చాలా బలంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న కర్కాటక రాశివారికి ఇది మంచి సమయం.
చదువు కోసం, ఉద్యోగం కోసం లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన వీసా పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఆశ వదిలేసిన సమయంలోనే మంచి వార్త వినిపిస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా కూడా లాభం పొందే అవకాశం ఉంది. కొంతమంది కర్కాటక రాశివారు తమ జీవితాన్ని మార్చుకోవడానికి కొత్త ప్రదేశానికి వెళ్లే ఆలోచన చేస్తారు. అదే మీ జీవితంలో కొత్త ప్రారంభానికి కారణమవుతుంది. మీరు ఉన్న ప్రదేశంలో మీ విలువను గుర్తించని వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ కొత్త ప్రదేశంలో మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది. మీకు కొత్త పరిచయాలు వస్తాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి చేరుతుంది. పెళ్లి విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆలస్యమైన పెళ్లి ఇప్పుడు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. బయటకు మంచిగా కనిపించే ప్రతి వ్యక్తి నిజంగా మంచివాడు కాదు. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనస్సును గెలుచుకునేలా మాట్లాడే వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమంది కేవలం మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. ఇప్పటికే ప్రేమలో మోసపోయిన కర్కాటక రాశివారు ఈ సమయంలో చాలా బలంగా మారతారు. మీరు ఇకపై ఎవరి మాటలకు సులభంగా నమ్మకం పెట్టుకోరు. గతంలో మీరు అనుభవించిన బాధ మీకొక పెద్ద పాఠం నేర్పింది. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును ముఖ్యంగా చూడడం ప్రారంభిస్తారు. అదే మీకు మంచి ఫలితాలనిస్తుంది. మే 29 రాత్రి తర్వాత కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. కొందరికి వరుసగా ఒకే కల రావచ్చు. ఆలయాలు కనిపించడం, దీపాలు వెలిగినట్లు కనిపించడం, పవిత్రమైన నీరు కనిపించడం, గంటల శబ్దం వినిపించడం ఇవన్నీ దైవ సంకేతాలుగా భావించాలి. మీ జీవితంలో దైవిక శక్తి పెరుగుతోంది. అయ్యప్పస్వామి మీపై ప్రత్యేక కరుణ చూపిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. ఉదయం లేవగానే అయ్యప్పస్వామి పేరు జపించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. మీ మనస్సులోని భయం తగ్గుతుంది. చాలా రోజుల తర్వాత మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీకు తెలియకుండానే దేవుడు మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించడం ప్రారంభించాడు. మీరు ఇంతకాలం అనుభవించిన బాధలు వృధా కావు. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త మార్పులు ప్రారంభమవుతున్నాయి. మీరు గతాన్ని మరిచిపోయి ముందుకు నడవాలి. దేవుడు మీకు ఇంకో అవకాశమిస్తున్నాడు. ఈసారి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీలో చాలా శక్తి ఉంది. మీ గుండెల్లో ఉన్న మంచితనం ఒకరోజు మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న స్నేహితుల రూపంలో ఉన్న కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడబోతోంది. మీరు ఇప్పటివరకు వారిని మీ మనసుకు దగ్గరగా భావించారు. మీ బాధలు, మీ రహస్యాలు, మీ బలహీనతలు అన్నీ వాళ్లతో పంచుకున్నారు. కాని ఇప్పుడు అదే విషయాలను కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని తెలుసుకుంటారు. ఈ నిజం తెలిసిన తర్వాత మీరు పూర్తిగా షాకవుతారు. ఎందుకంటే మీరు వారిని కుటుంబ సభ్యుల్లా నమ్మారు. మీ 27 తర్వాత ఒక సంఘటన మీ జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది. మీ వెనుక మాట్లాడే వ్యక్తులెవరో స్పష్టంగా తెలుస్తుంది. మీరు పడిన బాధను చూసి లోపల ఆనందపడిన వాళ్లు కూడా బయటపడతారు. ఇప్పటివరకు మీరు అందరినీ ఒకేలా భావించారు. కాని ఇప్పుడు దేవుడు మీకు అసలు నిజాన్ని చూపిస్తున్నాడు. మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వాళ్లనుంచి దూరంగా ఉండాలి. ఈ సమయంలో మౌనం మీకు పెద్ద ఆయుధమవుతుంది. మీరు ఎవరికీ మీ భవిష్యత్తు ప్రణాళికలు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది మీ విజయాన్ని చూసి భయపడుతున్నారు. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ధనయోగం ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డబ్బు మీ చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాత బకాయిలు తిరిగిరావచ్చు. భూమి వ్యవహారాలు, కోర్టు సమస్యలు, కుటుంబ ఆస్తి విషయాల్లో అనుకూల మార్పులు జరుగుతాయి. మీరు ఆశ వదిలేసిన సమయంలోనే అదృష్టం మీ ముందుకు వస్తుంది. మీకు తెలియకుండానే దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మే 28 తర్వాత మీ చేతిలో అకస్మాత్తుగా డబ్బు చేరే అవకాశం ఉంది. కొంతమంది కర్కాటక రాశివారికి ఉద్యోగంలో జీతం పెరగడం, కొత్త ఉద్యోగం రావడం లేదా విదేశీ సంబంధాల ద్వారా లాభం రావడం జరుగుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు నష్టాల్లో ఉన్నవారు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటారు. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మీ ముందుకు వస్తుంది. చాలా రోజులుగా నా జీవితం ఎప్పుడు మారుతుంది అని బాధపడుతున్న కర్కాటక రాశివారికి ఇప్పుడు దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. మీరు పడిన ప్రతి అవమానం, ప్రతి కన్నీరు, ప్రతి బాధ వృధా కాలేదు.
ఇప్పుడు అదే బాధ మీను బలమైన వ్యక్తిగా మార్చింది. మీరు ఇకపై చిన్న విషయాలకు కుంగిపోరు. మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. మీకు తెలియకుండానే మీ ఆలోచనలు కూడా మారడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది. అయ్యప్పస్వామి కటాక్షం మీపై ప్రత్యేకంగా కనిపిస్తోంది. మీరు ప్రతిరోజూ ఉదయం అయ్యప్పస్వామి నామస్మరణ చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడగలుగుతారు. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. చాలా రోజుల తర్వాత మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఆలయానికి వెళ్లాలనే ఆలోచన చేస్తారు. కొంతమందికి అకస్మాత్తుగా భక్తి పెరుగుతుంది. దేవుని మీద నమ్మకం మరింత బలపడుతుంది. మే 29న ఒక ప్రత్యేక సంకేతం మీ జీవితంలో కనిపిస్తుంది. మీరు అనుకోని సమయంలో ఒక మంచి వార్త వింటారు. మీరు చాలా కాలంగా కోరుకున్న విషయం నెరవేరే దారిలోకి వస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. మీరు దేవుని ముందు నిజమైన మనసుతో కోరుకుంటే మీ కోరిక నెరవేరే అవకాశం చాలా బలంగా ఉంది. కర్కాటక రాశివారు ఇంతకాలం అనుభవించిన కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు, కాని చాలామంది మీకు అన్యాయం చేశారు. ఇప్పుడు కాలం తిరగబడుతోంది. మీకు బాధ కలిగించిన వాళ్లు ఇప్పుడు అదే బాధను అనుభవించే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆలస్యంగా న్యాయం చేస్తాడు, కాని ఖచ్చితంగా చేస్తాడు. మీరు మౌనంగా భరించిన ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంది. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మళ్లీ కనిపించబోతున్నారు. ఆ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారై ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కావచ్చు. కాని ఆ పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొదట చిన్న పరిచయంలా ప్రారంభమైనా తర్వాత అది చాలా బలమైన బంధంగా మారుతుంది. మీరు ఎన్నాళ్లుగానో వెతుకుతున్న మనసుకు దగ్గరైన వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి రావచ్చు. కొంతమంది కర్కాటక రాశివారికి ఈ సమయంలో ప్రేమలో కొత్త ప్రారంభం కనిపిస్తుంది. గతంలో జరిగిన మోసాలు, బాధలు మీను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు మీరు ఎవరినీ నమ్మే ముందు చాలా ఆలోచిస్తారు. అదే మీకు మంచిది. ఎందుకంటే ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి కావచ్చు. మీ బాధను చూసి నవ్వేవారు కాదు. మీ కన్నీళ్లు తుడిచే వ్యక్తి మీకు దొరికే సమయం దగ్గరపడుతోంది. మే 26 నుండి 29 వరకు మీరు చూసే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. దేవుడు మీ జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభించాడు. మీరు కేవలం ఓపికగా ఉండాలి. మీ గతాన్ని గుర్తుచేసుకుని బాధపడడం తగ్గించండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇప్పుడు కొత్త వెలుగులోకి అడుగుపెడుతోంది. మీరు పడిపోయిన చోటే మళ్లీ నిలబడబోతున్నారు. మీను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికీ మీ విజయమే సమాధానమవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన చీకటి రోజులు ముగిసే సమయం దగ్గరపడింది. ఇప్పుడు మీ జీవితంలో వెలుగు ప్రారంభమవుతోంది. దేవుడు మీకోసం ఒక కొత్త మార్గాన్ని తెరవబోతున్నాడు. మీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే కర్కాటక రాశివారి జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పుల సమయం ప్రారంభమైంది. కర్కాటక రాశివారు చాలా కాలంగా ఒంటరితనంతో జీవిస్తున్నారు. బయటకు మీ చుట్టూ చాలామంది ఉన్నట్లు కనిపించినా నిజంగా మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ. మీరు బాధలో ఉన్నప్పుడు మీతో ఉండాల్సిన వాళ్లు దూరమయ్యారు. మీరు కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు చాలా ఉన్నాయి. మీ బాధను ఎవరితో చెప్పాలో కూడా తెలియని పరిస్థితులు వచ్చాయి. కాని ఇప్పుడు ఆ ఒంటరితనానికి ముగింపు వచ్చే సమయం దగ్గరపడింది. మీ 26 తర్వాత మీ జీవితంలో కొత్త మనుషులు ప్రవేశిస్తారు. మొదట చిన్న పరిచయంలా కనిపించినా తరువాత వారు మీ జీవితంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని సంపాదిస్తారు. మీరు ఇంతకాలం ఎదురుచూసిన ఆత్మీయత ఇప్పుడు మీకు దొరకబోతోంది. మీ మనసును గౌరవించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు మాట్లాడకపోయినా మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఇదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి అవమానం మీలో ఒక భయాన్ని పెంచింది. ఎవ్వరినీ నమ్మకూడదని అనిపించే పరిస్థితి వచ్చింది. కాని దేవుడు ప్రతి ఒక్కరినీ ఒకేలా సృష్టించలేదు. కొంతమంది నిజంగా మీ మంచి కోసం మీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలో మీకు కలిసే ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. ఆ వ్యక్తి మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. చాలా రోజుల తర్వాత మీ గుండెల్లో ప్రశాంతత కలుగుతుంది. మే 27 లేదా 28 తేదీల్లో ఒక పెద్ద ప్రమాదం దగ్గరికి వచ్చి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. కోపంతో డ్రైవింగ్ చేయకండి. రాత్రివేళ్లలో అన్నెసెసరీ ప్రయాణాలు తగ్గించండి.
కొంతమంది కర్కాటక రాశివారు చిన్న గాయాలు ప్రమాద సూచనలు ఎదుర్కొనే అవకాశముంది. దేవుడు ముందుగానే మీకు సంకేతాలిస్తున్నాడు. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీపై ప్రతికూల దృష్టితో ఉన్నారు. మీ ఎదుగుదల వాళ్లకు నచ్చడం లేదు. మీరు సంతోషంగా ఉన్నా కూడా వాళ్లకు అసూయ పెరుగుతోంది. అందుకే ఈ సమయంలో ఎవరికైనా మీ రహస్యాలు చెప్పడం తగ్గించండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీకు రక్షణగా మారుతుంది. ఈ రోజుల్లో మీకు దైవ అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. అయ్యప్పస్వామి ఆశీస్సులు మీపై ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు విరిగి పడిపోయినా దేవుడు మిమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. ఎందుకంటే మీ జీవితానికి ఇంకా ఒక గొప్ప కారణముంది. మీరింకా చెయ్యాల్సిన పనులున్నాయి. కొంతమంది జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత మీకు ఉంది. అందుకే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మీ 29 తర్వాత మీ ఆలోచనల్లో చాలా మార్పు వస్తుంది. ఇంతకాలం బాధలో మునిగిపోయిన మీరు ఇప్పుడు కొత్త ఆశతో ముందుకు నడవాలని నిర్ణయం తీసుకుంటారు. మీలో ఉన్న భయం తగ్గుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు జీవితాన్ని కొత్తగా చూడటం ప్రారంభిస్తారు. గతాన్ని గుర్తుచేసుకుని ఏడవడం తగ్గుతుంది. మీరు అనుభవించిన బాధలన్నీ మీకొక పాఠంగా మారుతాయి. ఈ సమయంలో అయ్యప్పస్వామి నామస్మరణ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి స్వామియే శరణం అయ్యప్ప అని 11 సార్లు జపిస్తే మీలో ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలోకి వెళ్తాయి. కొంతమంది కర్కాటక రాశివారికి ఆధ్యాత్మిక అనుభూతులు కూడా కలిగే అవకాశం ఉంది. దేవాలయాలకు వెళ్లాలని అనిపించడం, భక్తి పాటలు వినాలని అనిపించడం, ఒంటరిగా కూర్చొని దేవుని గురించి ఆలోచించడం పెరుగుతుంది. మీ శత్రువులపై ఇప్పుడు కాలం తిరగబడుతోంది. మీరు మౌనంగా భరించిన బాధలకు సమాధానం వచ్చే సమయం వచ్చింది. మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మౌనం వహించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పడిపోయారు అని ఆనందపడినవాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీరు నెమ్మదిగా ఎదుగుతారు, కాని ఆ ఎదుగుదల చాలా బలంగా ఉంటుంది. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంతకాలం మీకు అన్యాయం చేసినవాళ్లు ఒక్కొక్కరిగా తమ తప్పును గుర్తిస్తారు. కొంతమంది మళ్లీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. కాని ఈసారి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే గతం మీకు పెద్ద పాఠం నేర్పింది. మీరు ఇకపై మీ మనసులు ఎవ్వరికీ సులభంగా ఇవ్వరు. అదే మీకు రక్షణగా మారుతుంది. మీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు ముగింపు దశకు వస్తోంది. దేవుడు మీకొక కొత్త అవకాశమిస్తున్నాడు. ఈసారి మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీలో చాలా శక్తి ఉంది. మీరు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నోసార్లు విరిగిపడ్డారు, అయినా మళ్లీ లేచారు. అదే మీ బలం. మీ జీవితాన్ని మార్చే చివరి సందేశం ఒక్కటే: గతాన్ని వదిలేయండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వాళ్లకోసం ఇక బాధపడకండి. మీ జీవితాన్ని ప్రేమించండి. మీ మనసును గౌరవించండి. మీరు కూడా సంతోషంగా జీవించే హక్కు కలిగిన వ్యక్తే. దేవుడు మీకోసం ఒక మంచి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. మీరు కేవలం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి కర్కాటక రాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఎంత చీకటి వచ్చినా ఉదయం తప్పకుండా వస్తుంది. ఎంత బాధ ఉన్నా ఒకరోజు ప్రశాంతత వస్తుంది. ఎంత అవమానం ఎదురైనా ఒకరోజు గౌరవం వస్తుంది. ఇప్పుడు అదే సమయం మీ జీవితంలో ప్రారంభమవుతోంది. స్వామియే శరణమయ్యప్ప. ఓం హరిహర సుతనే శరణమయ్యప్ప. గాడ్ అయ్యప్ప స్వామి మీ జీవితంలో వెలుగు నింపాలి.